ఈ ఉదయకాలం నా ప్రభువు పెరట మీ అందరికీ శుభాభివందనాలు. యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఈ క్రొత్త ఉదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈరోజు ధ్యానించబోయే వాగ్దానము ఏదనగా సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనం. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడడు. హల్లెలూయా. ఈరోజు మన ముందున్న ప్రతి పరిస్థితిని దేవుడు ఇప్పటికే తెలుసుకున్నాడు. సహోదరి సహోదరుడా, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనము మనకు ఒక గొప్పను ఇస్తుంది. దేవుని మీద విశ్వాసముతో నీతిగా నడిచే వారిని ఆయన బాధలలో విడిచిపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మీరు ఈరోజు ఏ సమస్యని ఎదుర్కొంటున్నా భయపడకండి. దేవుడు మీకు ఆశ్రయంగా ఉన్నాడు. బలముగా రక్షకుడుగా ఆయన పైన నమ్మకం ఉంచి ప్రతి అడుగు వేయండి. సహోదరి సహోదరుడా, దేవుడు మీకు మార్గాన్ని చూపించి ప్రతి కష్టములో నుండి మిమ్మల్ని నడిపిస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేనికి భయపడొద్దు, దేనికి భయపడొద్దు. సహోదరి సహోదరుడా, ఎంత కష్టం వచ్చినా నీతిమంతులను దేవుడు చేయి విడువడు. సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్ము, యేసయ్యను నమ్ము. సహోదరి, నువ్వు నీతిమంతుగా బ్రతుకుతున్నావా? నువ్వు భయపడొద్దు. దేవునికి భయపడుతున్నావా? నువ్వు భయపడొద్దు. దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు భయపడొద్దు. నీకు ఎన్ని సమస్యలు వచ్చినా దేవుడు నిన్ను చేయి విడువడు. సహోదరి సహోదరుడా, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు యేసయ్యను ప్రేమించు. యేసయ్య పైన నమ్మకం ఉంచు, విశ్వాసం ఉంచు. నీతిమంతుడు బాధ నుండి తప్పింపబడును. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, ఈ క్రొత్త ఉదయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. ఈరోజు మేము నీ నీతిలో నడిచేలా మాకు సహాయం చేయము. మా భయాలను తొలగించి ప్రతి బాధ నుండి మమ్మల్ని కాపాడు. మా కుటుంబాలను ఆశీర్వదించి నీ సమాధానంతో నింపుము. ఈ రోజంతా నీ సన్నిధి మాతో ఉండును గాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని ఆశీర్వదించి దీవించును గాక.